హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరందరూ దేవుని కృపలో మంచిగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ పూనన్ రాసినటువంటి 'ఓనా కుమారులారా వినుడి' అనే పుస్తకంలోని 20వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నా స్క్రీన్‌ని నేను షేర్ చేస్తాను. ఈ అధ్యాయంలో బ్రదరు విశ్వాసం గురించి రాస్తూ, మనం పాపం మీద జయం పొందటానికి విశ్వాసం యొక్క అవసరం ఏంటనే దాన్ని బ్రదర్ ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో బ్రదర్ మెన్షన్ చేశారు. సో, నేను ఈ అధ్యాయం మీద నేను 2 వీడియోలు చేద్దామనుకుంటున్నాను. మొదటి వీడియో కేవలం విశ్వాసం గురించి మాట్లాడుతూ, రెండో వీడియో పాపం మీద మనం జయం పొందటాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మన ఆత్మీయ జీవితంలో దాని గురించిన విషయాలు రెండో వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ బ్రదర్ విశ్వాసం గురించి ఏమి రాసారో అది నేను చదవాలనుకుంటున్నాను ఫస్ట్ పారాగ్రాఫ్‌లో. మనము విశ్వాసం ద్వారా రక్షణ పొందినట్లే జయమును కూడా విశ్వాసంతో పొందగలము. మొదటి యోహాను 5:4లో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాయబడింది. కాబట్టి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే వాటన్నిటి మీద జయం పొందెదమని వాక్యం చెప్పుచున్నది. కానీ విశ్వాసం అనగా ఏమిటి? విశ్వాసం అనగా దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమలోను, జ్ఞానంలోను మరియు శక్తిలోను మనం సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండి దేవుని మీద ఆధారపడటమే నిజమైన విశ్వాసం. తర్వాత బ్రదరు విశ్వాసం గురించి రాస్తూ, ఇది కేవలము తెలివితో అంటే మనుష్య జ్ఞానంతో కూడిన విశ్వాసం కాదు. దేవుని యందు నమ్మకించటనగా ఆయన యొక్క చిత్తము అని అంగీకరించి దాన్ని పొందుకోవడమే నిజమైన విశ్వాసం అని బ్రదరు రాస్తారు. చివరిలో విశ్వాసం లేకుండా జయం పొందలేమనే సంగతిని గూడా బ్రదర్ ఇక్కడ క్లియర్‌గా రాస్తారు. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉందనేదైతే నేను నేర్చుకున్నాను. అయితే విశ్వాసం అంటే ఏంటి అనేది చెప్తూ బ్రదర్ ఇక్కడ ఇలా రాస్తారు. విశ్వాసం అంటే దేవుని యొక్క నిజమైన సంపూర్ణమైన ప్రేమలోను, జ్ఞానంలోను, ఆయన యొక్క శక్తిలోను మనం నమ్మకం కలిగి ఉండటమే నిజమైన విశ్వాసం అని బ్రదర్ చెప్తారు. అయితే దాని గురించి నేను ఇంకొంచెం చెప్పాలంటే ఆహ్, నేను ప్రాక్టికల్‌గా నేర్చుకున్నదేందంటే నిజమైన విశ్వాసం అంటే పరిస్థితులన్నీ మనం అనుకున్నట్టుగా వెళ్ళనప్పుడు ఆత్మీయంగా గాని, లేతే ఈ భూ సంబంధమైన పరిస్థితులు గాని, అప్పుడు మనం దేవుని యొక్క నిజమైన ప్రేమను మనం ఆహ్, సంపూర్తిగా మనం నమ్మడమే విశ్వాసం. ఆత్మీయ జీవితంలో గూడా అన్నీ మనం అనుకున్నట్టుగా ముందుకి ఎళ్ళకపోవచ్చు. అప్పుడు దేవుడు మనకేదైతే వాగ్దానం చేశాడో ఆయన వాక్యంలో దాన్ని మనం నమ్మడమే నిజమైన విశ్వాసం. నేను ఒక ఎగ్జాంపుల్‌గా అంటే ఒక ఆహ్, ఉపమాన రూపంలో ఒక సాదృశ్యంగా విశ్వాసాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఆహ్, ఒక చెట్టు కాండం మీద కొమ్మలు ఎలా అయితే ఆధారపడి ఉంటాయో, చెట్టు యొక్క కాండం యొక్క సపోర్ట్ లేకుండా కొమ్మలు ఎలాగైతే ఫలాన్ని ఇవ్వలేవో, మనం గూడా దేవుడి మీద అలా అలా ఆధారపడాలి. యేసు ప్రభువు మనకి వాక్యంలో చెప్పారు. మనం తీగలమని, ఆయన ద్రాక్షావల్లని. ఆయన ఆయనలో ఆహ్, మనం అతుకుబడి ఉంటే మాత్రమే మనం ఫలించగలమని ఆయన చెప్పారు. ఎవరైతే ఆయనలో నిలిచి ఉండడో, ఆ తీగలని ఆయన పీకి పారేస్తానని చెప్పారు. అంటే దాని అర్థం ఏందంటే, ఒక చెట్టు కాండం మీద కొమ్మలు ఎలాగైతే ఆధారపడి ఫలించటానికి, జీవించటానికి గాని ఎలా ఉంటాయో, అలా మనం కొమ్మల వలె మనం గూడా ఆయన మీద ఆధారపడి ఉండాలనేది దేవుడు మనకు బోధించింది. ఇంకా విశ్వాసం గురించి నేను ఇంకొక సాదృశ్యం చెప్పాలంటే, విశ్వాసం అనేది దేవుని దగ్గరికి మనం చాచే చేయి లాంటిది. ఆయన ఏదైతే మనకిస్తున్నాడో అది పొందుకోవడానికి. దేవుడు మనకేదిస్తాడు? ఆయన కృపను మనకిస్తాడు. ఆయన సహాయాన్ని మనకిస్తాడు. ఆయన శక్తిని మనకిస్తాడు. సో, ఏ శక్తినైతే దేవుడు మనకిస్తున్నాడో, అది మనం పొందుకోవడానికి మనం దేవుని దగ్గరికి చాచే చెయ్యే విశ్వాసం. బైబిల్ ఏం చెప్తదంటే, విశ్వాసం లేకుండా దేవునిని మనం సంతోషపరచలేమని చెప్తుంది. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరం గూడా ఈ యొక్క చివరి రోజుల్లో విశ్వాసంలో ఎదిగే వాళ్ళలాగా, దేవుని మీద ఆధారపడి అంతకంతకు విశ్వాసంలో ఎదిగే వాళ్ళలాగా మనం ఉండాలనేది నా ఆశ. దేవుడు యొక్క వాక్యం గూడా అదే బోధిస్తుంది. ఈ విశ్వాసం అనేది మనుష్య జ్ఞానంతో కూడింది అయ్యి ఉండకూడదనేది బైబిల్ చెప్తుంది. ఈవెన్ దెయ్యాలు, సాతాను గూడా యేసుప్రభుని దేవుని కుమారుడని నమ్ముతాయి. వాటి యొక్క ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానంతోటి దేవుణ్ణి నమ్ముతాయి. కానీ
ఆ నమ్మకం అనేది వాటి క్రియల్లో ఉండదు కాబట్టి, ఆ విశ్వాసం అనేది వృధా. బైబిల్ గూడా అదే చెప్తుంది కదా! ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం అనేది అది చనిపోయిన అంటే లైక్ జీవం లేని విశ్వాసం అనేది అదొక మృతమైన విశ్వాసం అనేది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుని యొక్క చిత్తాన్ని అది ఆ విశ్వాసం నెరవేర్చదు. ఎందుకంటే మనం అనుకోవచ్చు, యేసు ప్రభువుని నేను నమ్మానులే, ఆయన నా సొంత రక్షకునిగా ఎప్పుడో అంగీకరించానులే, ఇప్పుడు నేను ఎలా అయినా బ్రతకొచ్చు అనుకునేది నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం అంటే ఏందంటే అది కంటిన్యూ అవుతది. ఒకసారి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ యొక్క విశ్వాసాన్ని నా యొక్క క్రియల్లో, నా యొక్క జీవితంలో నేను అది చూపించడానికి ఆ విశ్వాసం ఉపయోగపడతదనమాట. యేసు ప్రభు ఇంకా ఏం చెప్తారంటే, మనుష్య కుమారుడు తిరిగి రెండో రాకడలో ఇక్కడికొచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా అని అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు చెప్పిన మాటల్ని. కాబట్టి ఈ చివరి దినాలలో విశ్వాసం యొక్క అవసరం అనేది చాలా ప్రాముఖ్యత అనేది నేను గ్రహించాను. అనేకులు విశ్వాసం నుంచి పడిపోతారు. ప్రస్తుతం లోకంలో ఉన్న పరిస్థితులు రోజు రోజుకి క్షీణించిపోతా ఉన్న పరిస్థితులనమాట. మంచితనంలో, ప్రేమలో, అదేవిధంగా ఆహ్, మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకునే విషయాల్లో. కానీ దేవుడు మన విషయంలో అయితే ఏమి ఆయన ఆహ్, ఆయన యొక్క చిత్తాన్ని కలిగున్నాడంటే, ఆ యొక్క విశ్వాసంలో ఆయన మీద ఆధారపడటంలో, మనం ఆయన వల్లే బ్రతికే విషయంలో రోజు రోజుకి ఎదగాలనే దేవుడు మనల్ని గ్రహించాడు గానీ, పడిపోయే వాళ్ళలాగా మనం ఉండాలని దేవుడు కోరుకోలేదు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అటువంటి విశ్వాసంలో మనందరం ఎదగాలని నా యొక్క ఆశ, నా ప్రార్థన. దేవుడు ఈ వీడియోని దీవించును గాక. ఆమేన్.